St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ను తీసుకురావడానికి రోజు 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటి పదాలు మాట్లాడకూడదని హితవు పలికారు. అంటే నిన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా. విషయం ఎలా అవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు. మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్ లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేది అంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్నా కనివలు ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగని మీ కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడేయచ్చు, మేము కేసు పెడితే అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు? నాకు అర్థం కాంది. 4-5 టాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 టాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణుకుపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా నించొని ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్ట్ తో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరినైనా. ఏం మాట్లాడాలనుకుంటే బాబు మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే, మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదంటే మాట్లాడడం నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు
15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి 3 రాష్ట్రాలకు నూతన గవర్నర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు గోవా గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. అదేవిధంగా హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాను నియమించారు. సోమవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హర్యానా గవర్నర్ గా పనిచేసిన బండారు దత్తాత్రేయ కాలం రాష్ట్రంలో కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతుందని మాజీ మంత్రి పేర్ని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహానటి అంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు పేర్ని మీడియాతో మాట్లాడుతూ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ఉప్పల హారికపై దాడి చేసి తిరిగి ఉప్పల రాముపై కేసు నమోదు చేయడం దారుణం. దాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు నమోదు చేశారని ఆయన వెల్లడించారు. కొడాలి నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చెంపొచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాలి నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడికి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది. వీటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది. రికార్డ్ అయి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహాతల్లి, వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి. ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని మర్డర్ కేసులో పెడతారా, బీసీని జైల్లో వేస్తారా అనే లబాలబా బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి, అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం. ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడతాడంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహాతల్లి అయిందంటే కొల్లు రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వార్ట్స్ మైన్ ఓనర్ని కూడా క్వార్ట్స్ని మైనింగ్ చేయనివ్వకుండా ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్లే చేయాలి. ఎవడు చేసినా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు గుడ్లు పడిపోయింది బాగా. పాపకి అన్నం పెట్టుకున్న టైం అయింది. కంఠం రాజుకోండు అక్కడ నుంచి వచ్చాము. పాపకి 16 సంవత్సరాలు. పాప 3 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది. కాకపోతే ఇక 10 నెలల నుంచి మరి పాపకి ఫింగర్స్ కళ్ళు సపోర్ట్ చేయక పెన్షన్ రావడం ఇబ్బంది అయిపోయింది.
వాళ్ళు అడిగారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రాసుకురండి, పాప పేరు మీద రాబట్టిన ఫింగర్ పడట్లేదుగా, మదర్ ఫింగర్స్ పెట్టి ఇచ్చే అవకాశం ఉంది, వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడి రాపించుకురండి అని అన్నారు. పాప పుట్టుకతోనే ప్రాబ్లం ఉంది, కాకపోతే హాస్పిటల్ చూపించి వచ్చేసరికి 3 సంవత్సరాల పాప అప్పటి నుంచి పెన్షన్ వస్తుంది. పాపకి ఇప్పుడు 16 సంవత్సరాలు. అంటే పాపకు కాకుండా నా ఫింగర్స్ తో ఇచ్చే అవకాశం ఉంది, వెళ్ళి రాపించుకోండి అని అన్నారు. పాప పేరు షేక్ షబానా, నా పేరు షేక్ మస్తాన్, దుగ్గిరాల మండలం కంఠం రాజగొండూరు. గుంటూరు జిల్లా మా గ్రామంలో 103 మంది పొగాకు రైతులు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి కనీసం ఇప్పుడు 20 రోజులైనా కూడా మామూలుగా 10 మందికి మాత్రమే సిప్పులు వచ్చినాయి. ఆ 10 మందిలో కూడా కొంతమందిని రిజెక్ట్ చేస్తున్నారు. మాకు పెదనదిపాడు మండలంలో సెంటర్ పెట్టి మా పొగాకుని మొత్తం శుభ్రంగా కొనాలి, నందిపాడు సెంటర్ పెట్టాలి. మేము ఎమ్మెల్యే గారిని అడిగాము, మాట్లాడుతూ ఉన్నారు. ఇంత మట్టికి దాని మీద సమాధానం లేదు. కంప్యూటర్లో పేర్లు వస్తున్నాయి అన్నారు. పేర్లు ఎప్పుడు వస్తాయి? వారానికి ఒకళ్ళకి వస్తున్నాయి. ఎన్ని వారాల్లో ఈ 103 మంది అమ్ముకోవాలి? కాబట్టి నందిపాడు సెంటర్ 17,000 ఎకరాల్లో ఈ ఏడాది పొగాకు పంట వేయడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో ఆశాజనకంగా రేటు ఉండటంతో ఈ ఏడాది కూడా రేటు ఉంటుందని పేద రైతులు, సన్నకారు, కౌలు రైతులు అందరూ పొగాకు పండించడం జరిగింది. కానీ పొగాకు పంట వచ్చిన తర్వాత ప్రైవేటు కంపెనీలకు సంబంధించి ముఖం చాటేయడం, వాళ్ళకి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం జరిగింది. రైతు సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని కోరి వెంటనే మార్కెట్ ధర కొనుగోలు చేయాలని చెప్పిన పిదప వాళ్ళు నిదానంగా కొనుగోలు ప్రారంభించడం జరిగింది. కానీ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో ప్రధానంగా పొగాకు పండించే ప్రాంతాల్లో కాగుమాను, పెదనందిపాడు ఆ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా గుంటూరు పెదకాకాల్లో పొగాకే లేదు, ఆడ కొనుగోలు కేంద్రం పెట్టారు. అక్కడికి వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా గుంటూరులో పెట్టారు. సరే, గుంటూరు చుట్టుపక్కల వాళ్ళకు ఉపయోగపడవచ్చు. కానీ పెదనందిపాడు సంబంధించి దాదాపు 16 గ్రామాల్లో జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. కనుకుంటా స్టేషన్ తెలుస్తుంది. కనుక్కొని వచ్చారనుకోండి మార్కెట్లో ఇక ముక్కును ఎదుర్కొ ఎన్నవైనా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. మా అబ్బాయి బిస్లరీ సోడా పనిచేసే సాయి గోపి అనే అతని సినీ కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ గత 2 నెలల కింద తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఉన్నటువంటి టెక్స్ట్లో జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి, మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా మాటలు మాట్లాడడమే కాకుండా వాళ్ళ యొక్క చరిత్రను చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా తొలగించాలి అనేటటువంటి తను ఏదైతే పెట్టినటువంటి పోస్ట్ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద జిల్లా ఎస్పీ గారు 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికి కూడా 2 నెలలు పూర్తయిపోయింది. 2 నెలలు పూర్తయినప్పటికి కూడా ఇప్పుడు వరకు కూడా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు, ఛార్జ్షీట్ ఓపెన్ చేయలేదు. అంటే పూర్తి స్థాయిలో మాకు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా, అంటే వాళ్లతో పాటు వాళ్ళ కన్న తల్లిని కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి మీ అందరూ కూడా గత పనిచేస్తాయి. అతని దగ్గర పనిచేస్తూ ఉంటే మా అబ్బాయికి బాగోపోతే వచ్చాడు పలకరీయటానికని.
పలకరించడానికని వచ్చిన మనిషి మా ఆవిడికి బంగారం మీ దగ్గర ఉన్న మోడల్ చేయించాలి అని చెప్పి తీసుకెళ్ళి మేము చూపించి అక్కడ పెట్టాము. కపౌడర్లో చూపిమని అడిగాడు, చూపించి అక్కడ పెట్టాము. పెట్టి మా అబ్బాయి కూల్ డ్రింక్ తెస్తానని బయటికి వెళ్ళిన మడిసి లోపలికి వచ్చేలోపే ఎక్కడికి వెళ్ళారా అని నేను చూస్తే టైంలో లేడు, వెళ్ళిపోయారు. వాళ్ళ ఆవిడ హేమ, వాళ్ళ ఆవిడ పేరు హేమ, సాయి గోపి హేమ, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు వచ్చి దొంగిలిచ్చారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఫైనాన్స్ దాంట్లో కొంచెం ఇదన్నాంటి తేడా, నీకెందుకు నీ బంగారం నీకు తెచ్చిస్తానని చెప్పిన మడిసి తెచ్చివ్వలేదు. ఇంత మట్టికి నాకు ఎందుకని తెచ్చివ్వలేదని మేము పోలీస్ స్టేషన్లో ఏం పేరు పోలీస్ స్టేషన్ లాలాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే తను ఏం చెబుతున్నాడు, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి బెదిరిస్తూ నన్ను నా కొడుకు మీద కత్తిపేరు తీసుకొని మీదకి వచ్చారు సార్ నరకటానికి. నాకు న్యాయం జరగట్లేదని నేను ఇక్కడికి వచ్చాను, అడుగుతున్నాను. గుంటూరుకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ హేమంత్ ఉపుటూరికి అరుదైన గౌరవం లభించింది. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ నుండి 2 ఫెలోషిప్లను అందుకున్నారు. న్యూరో ఆంకాలజీ, స్పైన్ ట్యూమర్ పై రీసెర్చ్ చేసిన సందర్భంగా ఈ ఫెలోషిప్లకు ఎంపికయ్యారు. అయితే 2 ఫెలోషిప్ ఒకేసారి అందుకున్న భారతీయుడు తెలుగు వ్యక్తిగా డాక్టర్ హేమంత్ గుర్తింపు పొందారు. లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగిన కార్యక్రమంలో 2 ఫెలోషిప్లు అందుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని అమృత హాస్పిటల్లో ఆయనకు సత్కారం కార్యక్రమం జరిగింది. పలువురు వైద్యులు, సిబ్బంది డాక్టర్ హేమంత్ ను సత్కరించి అభినందించారు. ఫెలోషిప్ స్ఫూర్తితో ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎలాంటి ఎమర్జెన్సీ సర్జరీ అయినప్పటికీ గుంటూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. FRCS అనే ఒక డిగ్రీ ఉంటుందండి. ఇది మన ఏ ఫీల్డ్ లో అయినా హైయెస్ట్ అచీవ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. సో న్యూరో సర్జరీలో FRCS సంపాదించి, అలాగే రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ లండన్ నుంచి ఫెలోషిప్ అందుకున్న 2 ఒకేసారి అందుకున్నాను నేను. 9వ తారీఖు జూలై 9వ తారీఖు జరిగిన కాన్వకేషన్ లో. సో ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది అందుకున్న మొదటి తెలుగువాడు, మొదటి భారతీయుడిగా 2 ఫెలోషిప్స్ ఒకేసారి అందుకున్న వ్యక్తిగా ఎంతో గర్వకారణంగా ఉంది నాకు. అలాగే నా విద్యని మన గుంటూరు ప్రజల కోసం ఉపయోగించడం ఇంకా ఎంతో ఆనందకరంగా ఉంది. రాయల్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు. ఈ ఫెలోషిప్ అందుకుని కూడా మళ్ళా ఇండియా వెళ్ళి మన ప్రజలకి సేవ చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం అనేది. సో ఈ సందర్భంగా నాకు విధి చెప్పిన నా గురువులకి, నన్ను ఇంతవాడిని చేసిన మా పేరెంట్స్కి, నన్ను అంతా సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి, మా ఇంట్లో మా వైఫ్కి, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే నేను పుట్టింది పెరిగినంత గుంటూరులోనే. సో నా విద్య గుంటూరు ప్రజలకి ఎంతో ఉపయోగపడటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. సో ఇది చాలా అరుదుగా ఇచ్చే గౌరవం. ఇది మన తెలుగువాడిగా ఇది అందుకోవడం నాకు చాలా గర్వాన్ని ఇచ్చింది. అలాగే భారతీయుల్లో కూడా అతి తక్కువ మందికి వచ్చిన గౌరవం ఇది. సో ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం ఇంకా ఆనందంగా. అది సరల్ ఉంటాయి, అకాడమిక్ అచీవ్మెంట్స్ ఉంటాయి. అంటే రీసెర్చ్ చేయడం కానీ, నేను యూకేలో 4 years ఉన్నాను, అక్కడ రీసెర్చ్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, అలాగే ఎగ్జామ్ కూడా ఉంటుంది. అంటే జస్ట్ మనకి రీసెర్చ్ ఉన్నంత మాత్రాన ఇవ్వరు. సో మన CV చాలా ఎక్సలెంట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు ఎగ్జామ్ లో కూడా 2 steps ఉంటాయి, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, 2 పాస్ అయి ఉండాలి. అండ్ మిమ్మల్ని ఫెలోషిప్కి రికమెండ్ చేసి ఉండాలి. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ ఎంతో అరుదుగా కలుస్తాయి. అలా అట్ ద సేమ్ టైం నేను ఇంగ్లాండ్లో న్యూరో ఆంకాలజీ అండ్ కాంప్లెక్స్ స్పైన్ ఫెలోషిప్ చేశాను. అది కూడా రాయల్ కాలేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో చేశాను. సో అది కూడా ఆ ఫెలోషిప్ కూడా ఇదే కాన్వకేషన్లో నాకు వచ్చింది. ఆ కాన్వకేషన్లో న్యూరో సర్జరీలో ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తి నేనే. సో ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులు పెట్టే కేసులకు వేగంగా స్పందిస్తున్న పోలీసులు తాము చేసిన ఫిర్యాదులపై ఎలాంటి స్పందన ఉండటం లేదన్నారు. ఈ మేరకు పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. లేకోకుండా ఇంక్లూడింగ్ మా కార్యకర్తలకు కూడా జస్ట్ మా వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా వచ్చే ముందు మాత్రమే వారికి చెప్పి సడన్గా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలని పెద్ద ఆర్భాటంతో చేయకూడదని మనసు నిండా బాధతో ఈ నిరసన కార్యక్రమాన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారి ముందు ఈ నిరసనను నిర్వహించడం జరిగింది. సుమారు గంట సేపు నేను ఒక బోర్డు రాసుకొచ్చాను. ఏంటంటే నా ఫిర్యాదులపై చర్య తీసుకో ప్రార్థన. అయ్యా, నా ఫిర్యాదుల మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు. నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా 6/12/24 తారీఖున 6/12/24 తారీఖున సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని పచ్చి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫ్లతో సహా, ప్రూఫ్లు మీన్స్ వాటికి సంబంధించినటువంటి థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఒకసారి పట్టుకో, థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఇదిగో చూడండి, ఈ థంబ్నైల్స్ అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయముగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా పరిషత్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గత 22 నెలల నుంచి తమకు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అది నాకు 2 పిల్లలు అటెండర్ గా మా ఆయన చేస్తూ చనిపోయారు. అది నాకు ఇచ్చారు. నేను చేసుకుంటున్నాము. జీతాలు లేకపోయినా అయినా మేము ఇప్పుడు కూడా కష్టపడుతున్నాము. మాకంటూ 1 రూపాయి రాలేదు. ఏ పరంగా దేని పూర్వకంగా మాకు రాలేదు. నేను నా పిల్లల్ని పెట్టుకొని నేను ఎలా బతకాలి? 2 సంవత్సరాలు 20 నెలలు మొత్తం 22 నెలలు అప్పటి నుంచి జీతాలు లేవు. మరి నేను నా పిల్లలు ఎలా బతకాలి? చనిపోయినా డబ్బులు రాలేదు, ఎటువంటి డబ్బులు రాలేదు. దోమలు గుట్టి ఏది గుట్టి మరి చనిపోయాడు మాకైతే తెలియదు. ఇల్లు అమ్ముకొని నేను బతికించుకున్నాను, నా భర్త బతకలేదు. అది నాకు మాత్రం న్యాయం కావాలి. వాళ్ళు మాత్రం సీఓ డిప్యూటీ సీఓ గారు ఇవ్వట్లేదు మాకు జీతాలు. తీసుకెళ్ళాం ఎంత మందిని అడుగుతున్నా గానీ ఎటువంటి న్యాయం మాకు జరగట్లేదు. సారోళ్ళ రూములు తుడుస్తున్నాం, భోజనం దులుపుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మాకు జీతాలు ఇవ్వట్లేదు. మేము బ్రతకాలి కదా సార్, మేము చిన్న ఉద్యోగులు, మాకు వచ్చేది ఆ చిన్న జీతాల పైనే మేము ఆధారపడుతున్నాము. మా ఆయనకు కూడా పక్షవాతం లాగా వచ్చింది. అయినా కానీ నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి కూడా వర్క్ చేశాను. ఇక్కడ అందరికీ తెలుసు. నేను ఆయనకు బాగాలేదని జాయిన్ అయ్యాను. అయినా కానీ అప్పు చేసి మా ఆయన్ని రికవర్ చేసుకున్నా. అయినా కానీ చెయ్యి ఇంకా రాలేదు. హాస్పిటల్లో ఉండగానే వచ్చి ఊడ్చెళ్ళాను. ఇక్కడ సార్ వాళ్ళకు కూడా తెలుసు. ఆబ్సెంట్ కూడా పెట్టలేదు. అయినా మన జీతాలు అడుగుతున్నా కానీ ఇప్పుడు రేపు అని మేడం గారి దగ్గరికి ఉన్నటువంటి చిరుద్యోగుల కోసం ఎంఆర్పిఎస్
ఖచ్చితంగా ఏ పోరాటం సిద్ధంగా ఉంటుంది. వాళ్ళకి 22 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి సీఈఓ గారు, డిప్యూటీ సీఈఓ గారు కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కనికరం ఇచ్చి వాళ్ళు 22 నెలల నుంచి జీతాలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి వెంటనే జీతాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఎంఆర్పీఎస్ కృష్ణమాది నాయకత్వం తీసుకుందని. గుంటూరు మరికలరావుపేటలో 7వ లైన్ గోపాలకృష్ణయ్య యానాది కాలనీ కమిటీ హాల్ నందు షెడ్యూల్ ఆదివాసీ యానాది డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవం పురస్కరించుకుని యానాది కాలనీ వాసులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ కాజా గ్రామం నుంచి వచ్చిన యానాది కాలనీ వాసులు అందరికీ ఇళ్లు మంజూరు చేయాలని, యానాది మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు షెడ్యూల్ కులాల యానాదు అందరికీ నెరవేర్చలేకపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా మా షెడ్యూల్ కులాల యానాది కాలనీ వారందరికీ ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వానికి కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ ఆదివాసీ యానాది డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు, వైస్ ప్రెసిడెంట్ గంగుల మేరీ రాణి, ట్రెజరర్ బాపట్ల శశికళ, సెక్రటరీ పి రవికుమార్ మరియు కార్యకర్తలు జె మాంకాలమ్మ, యెహోషువ పలువురు పాల్గొన్నారు. మన జాతి పట్ల యాభై పట్ల మనం ఎంతో ముందుకెళ్ళి ఎక్కడ ఏ సమస్యలు అక్కడ ప్రభుత్వ అధికారులు దృష్టి తీసుకొచ్చి లేదని కూడా మనం ఎంతో శాఖం చేశాము. ఇంకా చేయబోతాము. ముందు రోజుల్లో కూడా మనం ఇంకా ముందు రోజుల్లో కూడా మన జాతి పట్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా వచ్చేటట్టుగా సబ్సిడీ లోన్లు ఉంటాయి. సబ్సిడీ లోన్లు మన వాళ్ళ గ్రూపులు ఏర్పాటు చేసి గ్రూపులు కూడా ఏర్పాటు చేసి గ్రూపులు కూడా వ్యవసాయ గవర్నమెంట్ వాళ్ళతో అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మనం కొనసాగించాలని మనం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా బాపట్ల యేసుబాబు స్ట్రైక్గా షెడ్యూల్ తెగల యానాది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం మాది. ఈ సంఘం పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ విధంగా ఈ గోపాలకృష్ణ కాలనీలో ఫస్ట్ కమ్యూనిటీ హాల్ కట్టించాము ప్రభుత్వం ద్వారా. అదేవిధంగా ఎన్నికల రాబోయే బొమ్మని నాట్ సెంటర్ లో పెట్టించాము. చాలా మా జాతి పట్ల ఈ ఒక్క జిల్లా కానీ పక్క జిల్లాల్లో కానీ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంఘాల పట్ల గవర్నమెంట్ కి తెలియజేసి గవర్నమెంట్ ద్వారా మేము ఎన్నో పనులు చేశాము. ఇప్పటికి ఈ ఒక్క 20 సంవత్సరాలు అయింది కాబట్టి వార్షికోత్సవం చేసుకుంటున్నాము. మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా వాళ్ళకి మాకు కార్పొరేషన్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ఇస్తారని ఇంతవరకు మాకు అమలు చేయలేదు. వారు ఒక ఫస్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, అది ఇంతవరకు మాకు అమలు జరగలేదు. రెండో డిమాండ్ ఏంటంటే మాకు వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ, ఏడాది వర్గీకరణ ఇవ్వాలని మేము మరీ సీఎం దృష్టికి, అదే లోకేష్ బాబు దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఉన్నాము. ఇంతవరకు మాకు అమలు జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు మంగళగిరి గ్రామంలో కాజా గ్రామం కాపురస్తులు ఏడాది ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకి సరిగ్గా ఇళ్ల స్థలాలు లేవు. వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ బుక్సులు వేసుకోవటం, పనులు వెళ్ళటం ఆ విధంగా ఉంటున్నారు. ముఖ్యమైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చాలా లేని వాళ్ళము. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. మాకు ఇళ్ల స్థలాలు లేవండి, మాకు ఇళ్ల స్థలాలు కావాలని ఇలా కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాము. అయితే మాకు సార్ గారిని ఇళ్ల స్థలాలకు మాకు యానాది సంఘం కాలనీ ఇప్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నాము. అయితే మాకు చాలా ఇళ్ల స్థలాలకు ఇబ్బందిగా ఉందండి, ఉండటానికి లేని వాళ్ళం మేము. మాకు ఏదైనా సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము. మీకు ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, లోకేష్ అన్నకు ధన్యవాదాలు. మా ఈ అర్జీని మీరు ఆశిస్తూ మాకు ఇది న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. లేని వాళ్ళకి సహాయం చేస్తారు కదా మీరు, అందుకని మేము మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఉన్నామండి. మేము
అయితే మాకు ఈ న్యాయం చేస్తారని మేము అందరం నమ్మి దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఉన్న కొత్త కాలనీలో సోమవారం ఉదయం నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. మొత్తం మండల పరిషత్ నిధుల కింద 16 లక్షల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత హాజరయ్యారు. ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి టెంకాయలను కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘం నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, గ్రామ సర్పంచ్ పలుకూరి మేరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎదురురా మరి మండల్ పరిషత్ ఫండ్ నిధులతో 16 లక్షల వ్యయంతో 750 మీటర్ల కొత్త కాలనీలో రోడ్లకు భూమి పూజ జరుపుకున్నాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రేవందర్పాడు ప్రజలకు ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాటను ఈ రోజు నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా రోడ్ల వ్యవస్థ బాగుపడుతుంది. రేవందర్పాడు ప్రజల తరఫు నుంచి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మన మంగళగిరి ఎమ్మెల్యే గారు అయిన నారా లోకేష్ గారు సహకారంతో అప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లు తప్పితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా రోడ్లు లేక గుంతలమయంతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రేవంద్రపాడు గ్రామంలో కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించిన లోకేష్ గారు ముందుగా ఇక్కడ మనకి రోడ్లు వేస్తే ప్రజలందరికీ బాగుంటది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు బరిగల్ల కోటేష్ ఆధ్వర్యంలో గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళా నేతలు. జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లినా కూటమి దుష్ట శక్తులు వెంటాడుతున్నాయని గుమ్మడికాయలతో దిష్టి తీశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు బరిగల్ల కోటేష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు మహిళా నేతలతో గుమ్మడికాయలు కొట్టారు. కూటమి పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కూటమి పాలన రౌడీల పాలన మారిందని, జగన్ పర్యటనలో జన ప్రపంచం చూసి కూటమి నాయకులు తట్టుకోలేక దుష్ట పన్నాగాలు పండుతున్నారన్నారు. జగన్ ను భూస్థాపితం చేద్దామని చెప్పి జనం దాటికి కూటమి భూస్థాపితం అవుతుందని ఆలోచనలో పడ్డారని, అందుకే వైసీపీ నాయకులు కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరదిష్టి కూటమి పాలకుల దిష్టి పోవాలని జగన్ కు ఎప్పుడు మేము అండగా ఉంటామని మహిళా నేతలు అన్నారు. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి. నా పేరు మల్లా తన్లత, మాది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మాది. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పదవులు చేసినందుకు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తగా కూడా ఈ రోజు వరకు మేము కొనసాగుతున్నాం. అలాగే ఈ రోజు జగనన్నను కలిసి నాకున్న ప్రాబ్లం కోసం చెప్పుకోవడానికి వస్తే ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమంలో ఈ మహిళలందరితో కూడా గుమ్మడికాయల దిష్టి తీసే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
ఈ ఏవైతే పథకాలు పెట్టారో ప్రతి పథకం కూడా ఇంటింటికి ఏదో రూపంలో ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా పథకం వెళ్ళింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరాలలో కూడా ఎన్నో అరాచకాలు. ఎందుకు నిదర్శనంగా చూసుకుంటే మా సింహాచలం దేవస్థానం గిరి ప్రదర్శనలోనే షట్లు పడిపోయి చాలా మంది ప్రమాదం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఇదే సింహాచలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, నా పేరు పేరం త్రివేణి రెడ్డి, స్టేట్ ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యటనలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తూ ఆయన ఏదైతే పర్యటన చేస్తున్నారో ప్రజలందరూ కూడా ప్రపంచంలో మేము మీకు తోడున్నామన్నా అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు. ఇదంతా చూసి కూటమి ప్రభుత్వం అయితే గడగడలాడిపోతా ఉంది. వాళ్ళు భయపడుతూ మనం ఇక మీదట భూస్థాపితం మమ్మల్ని జగనన్నను భూస్థాపితం వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేస్తా అన్నారు. వాళ్ళు మమ్మల్ని భూస్థాపితం చేయటం కాదు, అన్న వెళుతున్న మార్గాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నా పేరు బరిగెల కోటేష్. నేను వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడిని. ఈరోజు ఇక్కడ మీ కార్యక్రమం అనేది మా యొక్క పార్టీకి మా యొక్క నాయకుడికి పట్టిన పీడ వదలాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న సోదరుల్ని వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్తున్నా కూడా ఈ దుష్టశక్తులు వెంటాడుతున్నాయి అని చెప్పేసి అనే కారణంతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ దుష్టశక్తుల్ని పారదోలటం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మాకు ఎక్కడ మా అన్న నడిచే రోడ్డు మీద తన వాహనం చుట్టూ ఎటువంటి దుష్టశక్తులు రాకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.